వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే మన అస్ట్రోస్ షాట్ అదరగొట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే దానికి సంబంధించిన సమాచారం ఒకసారి చూద్దాం. ఓకే, అస్ట్రోసాట్ అంతరిక్షంలో సంభవించిన ఒక పేలుడుని అంతరిక్షంలో సంభవించిన ఒక పేలుడుకు సంబంధించిన డేటాను ప్రకటించడం జరిగింది. అత్యంత శక్తివంతమైన గామా కిరణాలు అత్యంత శక్తివంతమైన ఏదైతే గామా కిరణాల యొక్క పేలుడులను గామా పేలుడు గామా కిరణాల యొక్క పేలుడును ఏం చేసింది సార్ అంటే ఏకంగా వాటికి సంబంధించి గుర్తించడం జరిగింది. అస్ట్రోసాట్ సంబంధించిన పేలుడును గామా కిరణాలు అది ఏది సార్ గుర్తించింది సార్ అంటే ఇస్రోకు చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ శాటిలైట్ అయిన అస్ట్రోసాట్ ఈ యొక్క గామా కిరణాల యొక్క పేలుడును గుర్తించింది. ఇది ఎన్నోసారి అంటే ఏకంగా 600 సారి అంటే 600 టైం దీన్ని గుర్తించడం జరిగింది. 600 సారి గుర్తించడం జరిగింది. దీన్నే ఏమంటారు సార్ అంటే GRB 2311B అనే పేరుతో పిలుస్తారు. అంటే గామా రే బర్స్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇది ఎన్నోసారి సార్ అంటే 600 సారి ఈ అస్ట్రోసాట్ ఇస్రోకు చెందిన అస్ట్రోసాట్ దీన్ని కనుగొనడం జరిగింది. ఇది నాన్న దీనికి సంబంధించిన శక్తి అండ్ ఎనర్జీకి సంబంధించిన భౌతిక నియమాలకు సంబంధించి డేటాను విడుదల చేయడం జరిగింది. కాబట్టి కొంచెం చూడండి, ఇక్కడ అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన గామా కిరణాల యొక్క పేలుడును ఇటీవల గుర్తించింది ఏది సార్ అంటే ఇస్రోకు చెందిన అస్ట్రోసాట్. ఇది ఎన్నోసారి సార్ అంటే 600 సారిగా చెప్పవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే దివ్యాంగుల కోసం అమెజాన్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ ఇలాంటి స్పెషల్ అంశాలు ఏవైనా ఉంటే వాటిపైన కాస్త దృష్టి అనేది సారించండి. కాబట్టి ఏది సార్ అంటే అమెజాన్ అనే ఒక వ్యాపార సంస్థ ఇదేం చేసింది సార్ అంటే దివ్యాంగులు మీన్స్ ఏంటి సార్ అంటే హ్యాండిక్యాప్డ్స్. ఈ హ్యాండిక్యాప్డ్స్ కోసం వారి యొక్క నైపుణ్యాలు వెలికి తీయడం కోసం స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించడం కోసం ఏం చేసింది సార్ అమెజాన్ ఇండియా ఒక ప్రత్యేకమైన ఏం చేసింది సార్ అంటే ఒక కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమం ఏంటి సార్ అంటే అరోరాను ప్రకటించడం జరిగింది. దీని పేరేంటి సార్ అంటే అరోరా. ఎందుకోసం దీన్ని ప్రారంభించారు సార్ అంటే ఈ యొక్క దివ్యాంగుల యొక్క స్కిల్స్ని అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఏంటి సార్ అంటే అరోరా అనే పేరుతో లాభాపేక్ష లేని ఒక ముంబైకి చెందిన SOI ఆర్కేతో కలిసి కామర్స్ దిగ్గజం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం ఉంటే చాలా జాగ్రత్తగా చూడండి. కాబట్టి ముంబై, ఢిల్లీ, బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఇలాంటి కంపెనీలు పెట్టి ఈ యొక్క హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నైపుణ్యాలను వెలికి తీసే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటి సార్ అంటే అరోరా. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే భారత కోవిడ్ బాధితులకు ప్రయోజనం అంతంతే. కాబట్టి దీనికి సంబంధించిన డేటా అనేది చూద్దాం. డెక్స్ మెథాన్ అనే అధిక డోస్ శాస్త్రవేత్తల వివరణ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన ఇది భారతీయ కోవిడ్ బాధితులకు సంబంధించి డేటా.
ఏం సార్ అంటే భారతీయ కోవిడ్, ఈ యొక్క కోవిడ్ బాధితులకు సంబంధించి డేటాను శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. ఓకే, మనకి ఈ కోవిడ్ బాధితులకు ఒక మెడిసిన్ని అందించడం జరిగింది. దాని పేరు ఏంటి సార్ అంటే డెక్స్. ఓకే, ఏంటి సార్ అంటే డెక్స్ మెథాసోన్. డెక్స్ మెథాసోన్ అనేది దీనికి సంబంధించిన డేటాను ప్రకటించడం జరిగింది. దీనికి పరిమితి మించి ఎక్కువ మోతాదు డోసును ఇవ్వడం వలన భారతీయుల కోవిడ్ బాధితులకు ప్రయోజనం అంతంతే అని చెప్పడం జరిగింది మనకి ఇదేనన్న. అయితే మామూలుగా అయితే కోవిడ్ బాధితులకి ఓకేనన్న, కోవిడ్ బాధితులకు ఈ డెక్లమెథాసోన్ అనే మెడిసిన్ని 6 మిల్లీగ్రాముల ఇవ్వడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఏకంగా దీనికి డబల్ అంటే 12 మిల్లీగ్రాముల మెడిసిన్ ఇవ్వడం వలన ఏమైంది సార్ అంటే ఈ యొక్క ప్రయోజనం అనేది చాలా తక్కువగా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూపించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. దీనిపైన దాదాపుగా 180 రోజులు 180 డేస్ దీనిపైన పరిశోధన చేశారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. మెక్స్మెథాన్, ఓకే, ఏది సార్ అంటే మెక్స్మెథాన్ అనే ఒక మెడిసిన్ని ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వలన భారతదేశానికి సంబంధించిన ప్రయోజనాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. దీంతో పోల్చుకుంటే ఈ యొక్క డెన్మార్క్లో దీని యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉందని కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎందుకు సార్ అంటే ఈ కోవిడ్ బాధితులకు 6 మిల్లీగ్రాముల ఈ యొక్క మెక్స్మెథాన్ అనే దాన్ని డెక్స్మెథాన్ అనే దాన్ని అందించాలా, కానీ పరిమితికి మించి 12 మిల్లీగ్రాముల డెక్స్మెథాన్ని అందించడం వలన ఏమైంది సార్ అంటే ఈ యొక్క ఫలితాలు ఆశించని రీతిలో లేదు అని ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకు కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కేంద్ర పథకాలను చేరువ చేయడానికి వికసిత్ యాత్ర. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాలను చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేరువ చేయడం కోసం ఏం చేశారు సార్ అంటే వికసిత్ యాత్ర అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో పథకాలను ప్రజలకు చేరువ చేయాలి, ఎలాంటి పథకాలు ఇస్తున్నారు, వాటి వల్ల ప్రయోజనం ఏంటి అనేది ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ యాత్ర అనే పథకాన్ని ఒక కార్యక్రమం చేపట్టింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయిన ఎస్ అబ్దుల్ నజీర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందిగా చెప్పవచ్చు మనకి. కాబట్టి ఇలాంటి కొంచెం జాగ్రత్తగా చూడండి. దీంట్లో భాగంగా ఒకసారి చూడండి మనకి ఓకే, ఆయుష్మాన్ భారత్ అండ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అండ్ భూసార పరీక్షల కార్డు అండ్ అర్బన్ హౌసింగ్ వంటి పథకాలతో పాటు కేంద్ర గిరిజన అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దానికి సంబంధించి ఈ యొక్క అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏం చేశారు సార్ అంటే వికసిత్ యాత్రను చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ అంశాలు చూసుకుంటే భారత్ ఎపెక్స్లో చేరుతుందా అనేది దీనికి సంబంధించి డేటా అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఎపెక్స్ అంటే ఏమిటి, ఒకసారి దీనికి సంబంధించిన డేటా చూద్దాం. ఎపెక్స్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక అనే పేరుతో పిలుస్తాం. ఈ యొక్క ఎపెక్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే 1989లో ఏర్పడింది. ఈ ఎపెక్స్లో మొత్తం కూడా 21 సభ్య దేశాలు కలవు.
21 సభ్య దేశాలు ఉండడం జరుగుతుంది. ఈ ఎపెక్స్ దేశంలో యొక్క జనాభా చూస్తే దేశంలో యొక్క జనాభా చూస్తే దాదాపుగా 290 కోట్లుగా చెప్పవచ్చు. అయితే ప్రపంచ వాణిజ్యంలో దీని యొక్క వాటా ఎంత సార్ అంటే ఏకంగా 50% ప్రపంచ వాణిజ్యంలో ఉండడం జరుగుతుంది. అదే ప్రపంచ జీడిపిలో చూస్తే 62% ఈ 21 దేశాల నుంచే ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో సభ్యత్వంగా చేరాలని ఎపెక్స్లో భారతదేశం 1991లో ఇండియా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క భారతదేశం ఎపెక్స్ దేశాలు చేరితే భారతదేశం యొక్క చెయ్యి అనేది అంటే భారతదేశం కాస్త అత్యున్నత స్థాయిలోకి చేరుతుంది, అందరిపైన కాస్త అధికారం చలాయించుతుందేమో అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క అమెరికా లాంటి దేశాలు, ఐరోపా లాంటి దేశాలు, చైనా అండ్ పాకిస్తాన్ లాంటి దేశాలు, చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు ఏం చేసేది సార్ అంటే ఈ యొక్క రిజెక్ట్ చేయడం జరిగింది భారతదేశం యొక్క సభ్యత్వాన్ని. అయితే 2012లో ముగిసినప్పటి నుంచే ఎపెక్స్లో చేరడానికి భారతదేశం ముమ్మరం చేపట్టడం జరిగింది. ఆర్థిక సంస్కరణలు అండ్ సరళీకరణ, అధిక జీడిపి వృద్ధి సాధిస్తున్న దాంతో ఈ యొక్క ఏం చేసింది సార్ అంటే ఎపెక్స్లో చేరడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది, తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే ఈ ఎపెక్స్లో భారతదేశం ఎందుకంటే ప్రపంచంలోనే ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం అనేది కూడా ఒకటిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి భారతదేశాన్ని ఎపెక్స్లో చేర్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది మనకి ఏదేనన్నా. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి. ఏవైనా ఆర్టికల్స్ వస్తే ఇలాంటి వాటిపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ అనేది చేయండి. ఎపెక్స్ ఎప్పుడు ఏర్పాటైంది, దీంట్లో సభ్య దేశాలు ఎన్ని, ప్రపంచ వాణిజ్యంలో దీని యొక్క శాతం ఎంత, ప్రపంచ జనాభాలో ఎంత శాతం, భారతదేశం ఎప్పుడు దరఖాస్తు చేసుకుంది, ప్రజెంట్ భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అండ్ ప్రజెంట్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. అండ్ 2027 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుందని ఇటీవల ఆర్థికవేత్తలు, ఎకనామిస్ట్ కూడా ప్రకటించారని మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటిపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని భారతదేశంలో మూసివేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి అన్న. ఓకే, ఇలాంటి అంశాలపైన ఇది చేయడం జరుగుతుంది. అంటే ఏ దేశం సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఏ దేశం సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసింది సార్ అంటే భారతదేశంలో, ఎక్కడ సార్ అంటే భారతదేశంలో దీని యొక్క రాయబార కార్యాలయాన్ని ఏం చేసింది సార్ అంటే వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే మనకి మూసివేయడం జరిగింది భారతదేశంలో. గత సంవత్సరం దీన్ని ఎంబసీ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి 2023 నవంబర్ 23న దేశంలో తమ కార్యకలాపాలను నిలిచిపోయినట్లుగా ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 30 నుంచే ఆఫ్ఘన్ ఎంబసీ కార్యకలాపాలు భారతదేశంలో నిలిచిపోయాయి అని చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచి సార్ అంటే భారతదేశంలో సెప్టెంబర్ 30 నుంచి నిలిచిపోయినట్లు ప్రకటించారు. కాబట్టి ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ పడుతుంది సార్ అంటే ఇటీవల భారతదేశంలో ఏ దేశం యొక్క రాయబార కార్యాలయాన్ని మూసివేయడం జరిగింది అంటే ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ అంశం చూసుకుంటే నకిలీ ప్రపంచంలో నిజం కోసం ఆరాటం. ఓకే, కాబట్టి దీనికి సంబంధించి ఏంటి సార్ అంటే ఈ సంవత్సరం అంటే 2023వ సంవత్సరంలో ఆన్లైన్లో అత్యధికంగా వెతికిన పదంగా ఏది సార్ అంటే అంతెటిక్. ఏది సార్ అంటే
అంతేటిక్ పదం అనేది ఆన్లైన్లో ఎక్కువగా వెతకడం జరిగింది. అంటే ఏంటి సార్ అంటే ప్రపంచంలో నిజం కోసం ఆరాటం, అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే దానిపైన ఎక్కువగా వెతికారంట. దీనికి సంబంధించి 2023లో ఆన్లైన్లో ఎక్కువగా వెతికిన పదంగా ఏది సార్ అంటే యాంథెటిక్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఆన్లైన్లో వెతికిన పదంగా దీన్ని గుర్తించడం జరిగినదిగా చెప్పవచ్చు. కానీ ఎలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి మనకి. కానీ చూడండి 2023లో జనం ఎక్కువగా అన్వేషించిన పదాలలో రిచ్ అనే కూడా ఉండడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే రిచ్ అంటే ఏంటి సార్ అంటే ఆకర్షణమైన అండ్ సుందరమైన రొమాంటిక్ సమ్మోహన శక్తిగా చెప్పవచ్చు. ఇంకోటి ఏంటి సార్ అంటే కబుట్స్ అనే పథకాన్ని కూడా వెతకడం జరిగింది మనకి. ఇజ్రాయెల్లో సముదాయక వ్యవసాయ క్షేత్రం జనావాసం సంబంధించి ఇంకోటి ఏంటి సార్ అంటే ఇంప్లోడ్ అనే దాన్ని కూడా వెతకడం జరిగింది మనకి. ఇంప్లోడ్ అంటే అంతఃస్ఫోటనం అనేది అండ్ కోరనేషన్ అనే దాన్ని కూడా అంటే పట్టాభిషేకంగా చెప్పవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. 2023లో అత్యధికంగా నిజం కోసం అనే పథకాన్ని ఎతికారు. దాన్ని అంతెటిక్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, అంతెటిక్ అనే పేరుతో ఇంకా ఏమైనా వెతికిన పేర్లు ఉంటే రిచ్ అండ్ కబుట్స్ అండ్ ఇంప్లోడ్ అండ్ కోరనేషన్ అనే లాంటి పదాలు ఎక్కువగా వెతకడం జరిగిందిగా చెప్పవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నీట్గా రాసుకోండి ఇలాంటి అంశాలపైన. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంశానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే అవమానిత గాజ్వా ఏ హింద్ స్థావరాలపైన ఎన్ఐఏ దాడులు. అంటే ఎన్ఐఏ అంటే ఏమిటి సార్? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్. ఓకే, ఏంటి సార్ అంటే నేషనల్ ఎన్ఐఏ ఆర్గనైజేషన్ లేదా అసోసియేషన్ అంటాం, సంస్థ. ఓకే, జాతీయ విచారణ సంస్థ అనే పేరుతో పిలుస్తాం. దీనికి సంబంధించి డేటా ఏమని ప్రకటించారు సార్ అంటే గాజ్వా ఏ హింద్ అనే ఒక సంస్థ. దీనిపైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ జాతీయ విచారణ సంస్థ దాడి చేయడం జరిగింది. పలు ప్రాంతాల్లో సోదాలు చేయడం, వాటిపైన ఓకే ఇలాంటి అంశాలపైన ఇచ్చేసి వాళ్ళ డిజిటల్ పరికరాలను స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. కానీ పాకిస్తాన్తో నేరుతున్న సంబంధాలు ఉన్న ఈ సాక్ష్యాలు కూడా దీంట్లో లభ్యమవడం జరిగింది. కానీ ఇక్కడ గాజ్వా ఏ హింద్ అనే సంస్థ పైన దాడులు చేసిన సంస్థ ఏది అని అడగవచ్చు. లేదా ఎన్ఐఏ ఇటీవల దేశవ్యాప్తంగా ఏ దానిపైన దాడులు చేసింది అని కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోదాం. అస్సాం వీరుడులు లచిత్ బోర్ఫుకాన్కు ప్రధాని నివాళులు అర్పించడం జరిగింది. ఇతను ఎవరు అంటే ఒక దేశ ప్రధాని ఇతనికి నివాళులు అంటే ఇతనికి ఎంతో అంత ప్రత్యేకత లేకపోతే నివాళులు అర్పించాడు. కాబట్టి ఈ యొక్క ఒకసారి చూద్దాం. ఇతను చూసుకుంటే మనకి ఏ రాష్ట్రాన్ని అంటే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సైనికుడు. ఏ రాష్ట్రం సార్ అంటే అస్సాం లేదా అస్సోం రాష్ట్రానికి చెందిన లచిత్ బోర్ఫుకాన్. ఎవరు సార్ అంటే లచిత్ బోర్ఫ్ ఖాన్ అనే వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ గారు నివాళులు అర్పించడం జరిగింది. ఓకే, అతను అసోంలో అహోం సైనిక కమాండ్లో లచిత్ ఖాన్లో ఉన్న ఇతను ఇటీవల 401 జయంతిని పురస్కారం చేయడం జరుగుతుంది. అంటే లచిత్ యొక్క వీరత్వాన్ని అతని యొక్క ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఇతని న్యాయకత్వాన్ని ఇచ్చేసే విధంగా పోరాడాడు. కాబట్టి అతనకు అస్సాం చెందిన లచిత్ బోర్ఫుకాన్ అనే వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ వ్యక్తుల విభాగాల్లో కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే మనకి, ఓకేనా, ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ చైర్మన్షిప్ 2024కి చైర్మన్షిప్ 2024కి భారతదేశం చైర్మన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క 63వ కౌన్సిల్లో దీన్ని ప్రకటించడం జరిగినది. కాబట్టి చైర్మన్షిప్ 2024 ఇంటర్నేషనల్, ఓకేనా, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్షిప్ 2024 ఎవరు దక్కించుకున్నారు సార్ అంటే భారతదేశంగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి ప్రపంచంలో అంతర్జాతీయ పంచదార రంగాన్ని మన దేశం నడిపించే గొప్ప విషయం అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇదేనన్న అంటే ప్రపంచంలో అతిపెద్ద పంచదార వినిమయ దేశంగా ప్రపంచంలో అతిపెద్ద పంచదార వినిమయ దేశం ఏది సార్ అంటే భారతదేశం అనేది ఉంది. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద వినిమయ దేశం. రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా కూడా భారతదేశం అనేది ఉంది. ప్రపంచంలో అతిపెద్ద వినిమయ దేశము, రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు. ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు ఏది సార్ అంటే బ్రెజిల్. ప్రపంచంలో అతిపెద్ద ఈ యొక్క చక్కెర ఉత్పత్తిదారు ఏది సార్ బ్రెజిల్. అందుకే బ్రెజిల్ని వరల్డ్ షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుతో పిలుస్తారు. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుతో పిలుస్తారు. ఇండియన్ షుగర్ బౌల్ అని ఏదాన్ని పిలుస్తారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ని పిలవడం జరుగుతుంది. అదే నేషనల్ షుగర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది సార్ అంటే కాన్పూర్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ప్రపంచంలో అతిపెద్ద వినిమయ దేశం భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు రెండవ ఉత్పత్తిదారు భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు బ్రెజిల్. అదే ప్రపంచంలో షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని బ్రెజిల్ని పిలుస్తారు. అదే ఇండియన్ షుగర్ బౌల్ అని ఉత్తరప్రదేశ్ని పిలుస్తారు. నేషనల్ షుగర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది సార్ అంటే కాన్పూర్గా ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడండి. ఈ చెరుకు పంట, ఓకే, ఈ చెరుకు పంటకు వచ్చే అధిక వ్యాధి ఎర్ర కుళ్ళు తెగలు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్ర కుళ్ళు తెగలు అనేది ఈ చెరుకు పంటలో అత్యధికంగా వచ్చే వ్యాధి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి నాన్న. ఏం సార్ అంటే మన ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 అనే గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మొత్తం 30 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అది కూడా సబ్జెక్ట్ వారీగా నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్ అయితే 3,500, ఆన్లైన్ అయితే 2,500. మనకి ఆన్లైన్లో రాసుకోవాలనుకునే వాళ్ళు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ప్రతి వారం కూడా ఒక గ్రాండ్ టెస్టుని సబ్జెక్ట్ వారీగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా డేట్ కావాలంటే ఆదివారం రోజున చేసిన ఒక వీడియోలో చూడండి. స్టార్టింగ్లోనే ఎలాగుంటుంది, ఏంటి, ఏ సిలబస్ మనం చదవాలా అనేది కూడా మేము ప్రకటిస్తున్నాం వారం ముందే. ఓకే, కాబట్టి నెక్స్ట్ 2030లో ఉక్కు గిరాకీ మనకి దానిలో అవసరం లేదన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సింగపూర్ కార్మిక నాయకురాలిగా భారత సంతతి మహిళ. అంటే సింగపూర్లో ఎక్కడ సార్ అంటే సింగపూర్లో కార్మిక నాయకురాలుగా భారత సంతతికి చెందిన అంటే ఇండియన్ ఎన్ఆర్ఐగా చెప్పవచ్చు. ఎవరు సార్ అంటే ధనలక్ష్మి గారు ఈ యొక్క పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. డైరెక్ట్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు సార్ వ్యక్తుల విభాగంలో అంటే ఇటీవల భారతదేశం
చెందిన లేదా ఎన్ఆర్ఐకి చెందిన ఒక ఆమె సింగపూర్ యొక్క కార్మిక రంగానికి అధ్యక్షులుగా నాయకురాలుగా చేపట్టింది. ఆమె ఎవరు సార్ అంటే కె ధనలక్ష్మి గారు. మనకి 2016-18లో ఈమె 2016-18లో సింగపూర్ పార్లమెంట్కి నామినేటెడ్ సభ్యురాలుగా కూడా పనిచేయడం జరిగింది కె ధనలక్ష్మి గారు మనకి. కాబట్టి దాదాపుగా 450 మంది ఉండే ఈ కార్మిక సంఘానికి ఈమె నాయకురాలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా లక్సన్. ఇతనికి సంబంధించి డేటా ఆల్రెడీ మనము చూసాము. ఇంకోసారి ఇతను పదవి బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఒకసారి డైరెక్ట్గా రాసుకుందాను. ఏ దేశం సార్ అంటే న్యూజిలాండ్. ఏ దేశం సార్ అంటే న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్కి కొత్త ప్రధానిగా ఎవరు సార్ అంటే క్రిస్టోఫర్ లక్సన్ అనే వ్యక్తి పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి నూతన ప్రధానిగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. గత నెల పార్లమెంట్ ఎన్నికల్లో కారణంగా రెండు చిన్న పార్టీల మద్దతులో ఇతను నేషనల్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇటీవల న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు సార్ అంటే క్రిస్టోఫర్ లక్సన్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశారు. చూడండి, ఇటీవల ఎస్ఏ ఎగ్జామ్లో ఈ యొక్క వ్యక్తులు విభాగాల్లో భాగంగా మ్యాచింగ్ టైప్లో ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాంటి వాటిపైన కొంచెం జాగ్రత్తగా దృష్టి సారించండి. దాని తర్వాత ఆల్రెడీ మనం చూసాం నారాయణప్ప అండ్ జయరామ్కు కర్మ వీర చక్ర. ఆల్రెడీ నిన్నే చూసాం మనము. ఒకసారి దీనికి సంబంధించి డేటా మళ్ళీ ఒకసారి చూద్దాం నాన్న. నారాయణప్ప మరియు జయరాం అనే ఇద్దరు వ్యక్తులకి కర్మ వీర చక్ర అవార్డును లభించడం జరుగుతుంది మనకి. నారాయణప్ప ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడ సార్ అంటే అనంతపూర్కు చెందిన వ్యక్తి. రెండో వ్యక్తి జయరాం అనే వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇద్దరు కూడా ఏం చేశారు సార్ అంటే ఏడాది పొడవున పంటలు పండిస్తూనే ఉన్నారు. నారాయణప్ప అయితే తనకున్న 30 సెంట్లలో 20 రకాల పంటలను పండించడం జరిగింది. అంటే ఒక ఏటీఎం లాగా పండించడం జరిగింది మనకి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి యుఎన్ఓ అండ్ అదర్ ఆర్గనైజేషన్ కలిసి అవార్డును అందించడం జరిగింది. ఆల్రెడీ గతంలో ఈ అవార్డును చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు అండ్ దాని తర్వాత మనకి ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా అందుకోవడం జరిగింది. నిన్నటి కరెంట్ అఫైర్లో నీట్గా చెప్పాము. ఒకసారి లిస్ట్ మొత్తం రాసుకోండి. కాబట్టి దీంట్లో జయరాం అనే వ్యక్తిని కూడా యాడ్ చేసుకోండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే మనకి 300 ఏళ్లలో 200 కోట్లు అని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మనకి. కాబట్టి చూడండి, మనకి ప్రపంచవ్యాప్తంగా 200 సంవత్సరాలుగా ఏమవుతుంది సార్ అంటే జనాభా పెరుగుతూ వస్తుంది. 200 ఇయర్స్గా పాపులేషన్ అంటే జనాభా అనేది ఏమవుతుంది సార్ అంటే రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది మనకి. అంటే మనకి 1950లో 250 కోట్ల అటు ఇటుగా కాస్త జనాభా ఉంటే 70 సంవత్సరాలలో ఏకంగా 3 రెట్లు అవ్వడం జరిగిందిగా ప్రకటించారు. అంటే ప్రపంచ జనాభా 1950లో 250 కోట్లు ఉంటే ఏకంగా 70 సంవత్సరాల కంటే ప్రజెంట్ 3 రెట్లకు పెరగడం జరిగిందిగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ఆ ఆర్థికవేత్తలు ప్రకటించారు. అయితే మనకి 300 ఏళ్లలో ప్రపంచ జనాభా 300 సంవత్సరాలలో ప్రపంచ జనాభా 2 కోట్లకు పరిమితం అవుతుంది, 200 కోట్లకు పరిమితం అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇచ్చేస్తే మనకి ఇంకా చూసుకుంటే మనకి ఈ యొక్క ధోరణి ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్ అంటే 280 నుంచి మొదలవుతుందంట. అంటే 300 సంవత్సరానికి ప్రపంచ జనాభా 200 కోట్లకు చేరుతుంది అని ప్రకటించడం జరిగింది. అయితే 2010లో చూసుకుంటే మనకి
2010లో 700 కోట్లుగా ఉన్న జనాభా అదే 2022 నాటికి 800 కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్ళు, 100 కోట్లు పెరగడానికి ఎంత 12 సంవత్సరాలు పట్టింది 2010 నుంచి 2012కు. అదే 900 కోట్లు చేరడానికి 15 సంవత్సరాలు పడుతుందని చెప్పడం జరుగుతుంది మనకి. అంటే 100 కోట్లు పెరగడానికి 3 ఏళ్ళ ఎక్కువ సమయం పడుతుంది. అంటే చూడండి మనకి ఇక్కడ రోజు ఇక్కడ కేవలం 12 సంవత్సరాల్లో 800 కోట్లు అంటే పెరిగే కొద్దీ మనకి జనాభా అనేది తగ్గుతారు అనే విషయం చెప్పడం జరుగుతుంది దీంట్లో. కాబట్టి దీనికి సంబంధించి చూడండి మనకి పునరుత్పత్తి రేటు అత్యధికంగా ఉన్న దేశాలకు సంబంధించి డేటాను కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి. పునరుత్పత్తి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే 2.1గా ఉంది. రెండవ స్థానంలో ఇండోనేషియా 1.9 ఉంది. అండ్ మూడవ స్థానంలోనే భారతదేశం ఉంది 1.8. అంటే భారతదేశం యొక్క పునరుత్పత్తి రేటు ఎంత సార్ అంటే 1.8గా చెప్పవచ్చు. అదే బంగ్లాదేశ్, వియత్నాం 1.7, తుర్కియా అండ్ మెక్సికో 1.6, ఫ్రాన్స్ 1.5, కొలంబియా, ఇరాన్, అమెరికా, బ్రెజిల్ 1.4, యూకే, జర్మనీ, రష్యా 1.3, థాయిలాండ్ అండ్ జపాన్ 1.1, ఇటలీ 1గా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి 2080 నాటికి ప్రపంచ జనాభా 300 కోట్లకు చేరుతుంది అంట. అంటే ఇప్పుడు మనకి 1950లో 250 కోట్ల ఉన్న జనాభా 70 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగింది. అదే మనకి 2010లో 700 కోట్లు ఉంటే 2022లో మనకి 800 కోట్లు అవుతుంది. ఇంకో 15 సంవత్సరాల్లో 100 కోట్ల జనాభా పెరుగుతారు. అంటే మనకి ఇప్పుడు నుంచి జనాభా తగ్గుతూ వస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే పునరుత్పత్తి రేటు తగ్గింది. కానీ పునరుత్పత్తి రేటు ఎక్కువగా ఉన్నది సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, భారత్ 1.8 ఉండడం జరుగుతుంది. అయితే రాష్ట్రాల వారీగా పునరుత్పత్తి రేటు తగ్గినవి చూస్తే మనకి ఓకేనా 2 కంటే ఎక్కువ పునరుత్పత్తి రేటు భారతదేశంలో ఉన్నవి చూసుకుంటే మనకి ఏది సార్ పునరుత్పత్తి రేట్లో ఎక్కువగా ఉన్నది బీహార్ పునరుత్పత్తి రేటు 3 ఉండడం జరుగుతుంది. అండ్ మధ్యప్రదేశ్ పునరుత్పత్తి రేటు 2.6 అండ్ అస్సాం పునరుత్పత్తి రేటు ఎంత ఉంది సార్ అంటే 2.1 ఉంది. అదే మనకి వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు స్టేట్లలో 1.4% ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ రాష్ట్రాలలో 1.5 ఉంది. కర్ణాటక 1.6 అండ్ ఒడిస్సాలో చూసుకుంటే 1.8గా ఉండడం జరుగుతుంది. అంటే పునరుత్పత్తి రేటు చాలా రాష్ట్రాల్లో తగ్గినప్పటికీ ఈ రాష్ట్రాల్లో 2 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశం యొక్క పునరుత్పత్తి రేటు 1.8. అయితే భారతదేశ పునరుత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉన్నవి ఏవి సార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం. అయితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క పునరుత్పత్తి రేటు 1.5గా ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి ఇది నన్ను. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా నీట్గా రాసుకోండి. మన ఎకానమీలో అండ్ జియోగ్రఫీ పరంగా రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, మన ఆస్ట్రోస్టాట్ గ్రేట్ మనం ఇందాక చూసాం కదా, ఈ యొక్క 600 సార్లు పేలింది మనకి అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే ఆస్ట్రోసాట్ మనకి 2015లో ఓకేనా ఈ ఆస్ట్రోసాట్ అనేది చూసుకుంటే 2015 సెప్టెంబర్లో దీన్ని ఇస్రో అనేది ప్రయోగించింది. ఎవరు సార్ అంటే ఇస్రో దీన్ని ప్రయోగించడం జరిగింది 2015లో. అంటే ఇది తొలి మల్టీ లెస్ట్ అంతరిక్ష ఆస్ట్రోసాట్గా చెప్పవచ్చు మనకి. అయితే అప్పటి నుంచి భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష మూల స్తంభంగా ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. గరిష్టంగా ఇది 5 ఏళ్ల పాటు పని చేయడం జరుగుతుంది. కానీ 8 సంవత్సరాలు దాటినా
దీని యొక్క పని ఇంకా పనిచేస్తూనే ఉండడం జరుగుతుంది. అంటే గామా కిరణాలకు సంబంధించి పేలుడు 600 సారి ఇది గుర్తించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ చూసాం కాబట్టి కొంచెం దానికి 2015లో ప్రయోగించారు. దీని యొక్క కాలం 5 సంవత్సరాలు, కానీ 8 సంవత్సరాలుగా ఇప్పుడు దాకా పనిచేస్తూనే ఉందని కూడా యాడ్ చేసుకోండి మనకి. ఓకే, రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారతదేశం. ఆల్రెడీ దీనికి సంబంధించిన డేటాను మనం చూసాం. అంటే రక్షణ రంగం అంటే డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ సెక్టార్. ఈ రక్షణ రంగం అనేది భారతదేశం రక్షణ రంగం అనేది భారతదేశం 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుందంట రక్షణ రంగంలో. దీనికి సంబంధించి దేశ శాస్త్ర సాంకేతిక సలహాదారు అయిన డాక్టర్ సతీష్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అంటే మనకి దాదాపుగా దీనికి సంబంధించి డిఫెన్స్ సెక్టార్గా 2047 నాటికి భారతదేశం మొదటి స్థానంలో ఉన్నట్టుగా ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. అంటే ఈ డిఫెన్స్ సెక్టార్ మనకి డిఆర్డిఓ అనే పేరుతో పిలుస్తాం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. డిఆర్డిఓ ఏం చేస్తుంది సార్ అంటే మనకి మిసైల్ని తయారు చేయడం జరుగుతుంది. క్షిపణులను తయారు చేసి ప్రయోగిస్తూ ఉంటుంది. ఈ యొక్క మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు సార్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం అనే వ్యక్తిని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి ఈ డిఫెన్స్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. నేషనల్ డిఫెన్స్ డేగా మనకి మార్చి 3వ తారీఖుని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రశ్న ఏంటి సార్ అంటే ప్రజెంట్ డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరు? కొంచెం జాగ్రత్తగా రాసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే జనవరి 24న అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని ప్రారంభించే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఎక్కడ సార్ అంటే దీనికి సంబంధించి డేటా మనం నిన్న కూడా చూసాను చూడండి నాన్న. అంబేద్కర్ యొక్క స్మృతి వనం. ఓకే, అంబేద్కర్ యొక్క స్మృతి వనం ఎక్కడ సార్ అంటే ఓకే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో గల స్వరాజ్ మైదానంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి మనకి ఇది ఎప్పుడు సార్ అంటే జనవరి 24న ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది మనకి ఇది నన్ను. చుట్టూ కూడా రక్షణ కూడా 1.2 కిలోమీటర్ సుందరీకరణ పనులు కూడా చేపట్టడం జరిగింది. దానితో పాటు మనకి చూడండి నిన్నటి రోజున మనం చూసాం అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని సుప్రీంకోర్టు ఆవరణంలో కూడా ప్రారంభించారు. ఇటీవల అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా సెక్రటరేట్ ముందు ఈ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగిందిగా కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశం యొక్క వృద్ధి స్పీడు 6.4%. ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్ నన్న కొంచెం జాగ్రత్తగా చూసి రాసుకోండి. మనకి ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్. ఓకే, కాబట్టి భారతదేశం యొక్క వృద్ధి స్పీడ్ అంట. భారతదేశం యొక్క వృద్ధి అనేది ఎంత సార్ అంటే 6.4%. అదే 2023-24లో వృద్ధి అంచనాలు ఎంత సార్ అంటే 0.4%కి పెంచడం జరిగింది. ఎవరు సార్ అంటే S&P అనేది తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది మనకి. ఓకే, S&P అంటే గ్లోబల్ రేటింగ్ ఆర్గనైజేషన్ పెంచడం జరిగింది. కాబట్టి 6%గా ఉండే భారత వృద్ధి రేటు 6.4%కి వృద్ధి పెరిగిందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. కాబట్టి 2024-25లో మాత్రం 2024-25లో ఈ యొక్క వృద్ధి అంచనాలు మాత్రం 6.9% నుంచి
6.4% తగ్గిస్తున్నట్లు కూడా S&P ప్రకటించడం జరిగింది మనకి. కాబట్టి దీనికి సంబంధించినవి చూడండి అన్న మనకి. ఓకే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.2 వృద్ధి సాధించడం జరిగింది. అయితే 2023-24కి 0.4% వృద్ధి పెంచి ఏకంగా 6.4, 2024-25లో 6.9గా వృద్ధి అంచనాలు ఉంటే 6.4%కి పరిమితం చేయడం జరిగిందిగా చెప్పవచ్చు మనకి. దాంతోపాటు ఇంకో విషయం చూడండి అని ఇక్కడ మనకి ఇటీవల ప్రకటించిన సంస్థలు RBI 2023-24లో 6.5% వృద్ధి రేటు, ప్రపంచ బ్యాంక్ 6.3%, IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ 6.3%, అండ్ పిచ్ అండ్ ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ OECD 6.3, UBI ఈ మూడు కూడా, పిచ్ అండ్ ADB అండ్ OECD అండ్ UCG 4 కూడా 6.3, అండ్ గోల్డ్ సాక్స్ మన 6.2, ఇండియన్ రేటింగ్స్ 6.2 అండ్ మోడీస్ 6.1గా వృద్ధి నమూనాలను అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఇది కొంచెం ఈ డేటాను ఒక డబ్బాలో నీట్గా రాసుకున్నాను మనకి. ఇది మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ కానిస్టేబుల్లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇటీవల ప్రకటించిన సంస్థలని అడగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి దాన్ని నీట్గా రాసుకోండి. ఓకే, ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో నీట్గా చర్చిద్దాం. RS అకాడమీ, కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.